హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నాజీ మై స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను ఈ వీడియో ద్వారా ఒక చిన్న వ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను. ఊరు నుంచి మా చెల్లి వచ్చిందనమాట. సో లక్కీ అయితే అప్పుడే స్టార్ట్ చేసింది ఆటలు అవన్నీ కూడా. వచ్చి ఒక గంట అవుతుంది చెల్లి వచ్చి, ఇంకా ఫ్రెష్ కూడా అవ్వలేదు. సో లక్కీ అయితే లేచి రెడీ అయిపోయింది ముందే. ఇంకా వచ్చిన వెంటనే దాని కొత్త వస్తువులు అంటే ఆట వస్తువులు ఉంటాయి కదా, అవన్నీ కూడా చెల్లికి చూపిస్తుంది. ఇంకా అప్పుడే వీళ్ళిద్దరు కూడా ఆటలు అవి స్టార్ట్ చేసేసారు. పిన్ వచ్చిందంటే ఇంకా లక్కీకి చాలా పట్టలేని ఆనందం అనమాట. సో తర్వాత అమ్మ కూడా నా కోసం కొన్ని వస్తువులు అవన్నీ కూడా పంపించారు. అవి కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఇంకా ఈ వ్లాగ్లోని ఉసిరికాయ పచ్చడి ఇంకా ఉసిరావకాయ ఈ రెండు రెసిపీలని అయితే మీతో షేర్ చేస్తాను. లాస్ట్ టైం పెట్టినప్పుడు ఒకరు అడిగారు అనమాట ఎలా పెడతారు ఏంటి అని, అందుకే షేర్ చేస్తాను. ఇంకా ఇక్కడ అమ్మ ఏమో లక్కీకి ఇష్టం అని చెప్పి గులాబీ పువ్వులు ఉంటాయి కదా, సో స్వీట్ రెసిపీ అది పంపించారు. అన్నయ్యకి ఇంకా నాకు ఇద్దరికి పంపించారు. అన్నయ్యకి ఇంకా నేను పంపించాలి, సపరేట్ సపరేట్ చేస్తున్నాను అనమాట నాకు ఇంకా అన్నయ్యకి. తర్వాత లక్కీ అడిగిందని చెప్పి గులాబీ పువ్వులు అయితే చేశారు. ఇంకా తర్వాత చేగోడీలు, తర్వాత సున్నుండలు. మా అమ్మగారు సున్నుండలు చాలా బాగా చేస్తారు, నాకు చాలా చాలా ఇష్టం అనమాట. సో నా కోసమే పంపించారు అవైతే. ఇంకా చేగోడీలు ఇవన్నీ కూడా కవర్లో పెట్టి పంపించడం వలన కొంచెం అక్కడక్కడ అంటే విరిగిపోయాయి అనమాట. మామూలుగా డబ్బాలతోటే పంపిస్తారు కానీ చెల్లి వచ్చినప్పుడు లగేజ్ ఎక్కువైపోతుందని చెప్పి కొంచెం న్యూస్ పేపర్ అది వేసి కవర్లో పెట్టి చుట్టూ పంపించారు. ఇంకా ఇవేంటంటే కూరలో వేసుకునే వడియాలు ఉంటాయి కదా, మినప వడియాలు. సో అవి ఇవంటే చాలా ఇష్టం నాకు. ముఖ్యంగా తోటకూర పోపుకూర చేస్తాం కదా, అందులో వేసుకుని అలాగే టమాటో ఉల్లిపాయ కర్రీ చేసుకున్నప్పుడు ఇవి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా చాలా హెల్దీ కూడా ఇలాంటివన్నీ. ఇంకా ఇవైతే సున్నుండలు. ఇవి ఒక పెద్ద డబ్బాలో పెట్టి పంపించారు విరిగిపోతాయని చెప్పి. సో ఇవి నాకు ఇంకా అన్నయ్యకి సపరేట్ చేసి పెట్టాను. చాలా చాలా బాగుంటాయి, నాకు చాలా ఇష్టం. అయితే బెల్లంతో చేసినవి ఇష్టం ఉండదు నాకు, పంచదారతో చేసినవి అయితే చాలా ఇష్టం. సో చెల్లి వచ్చిన తర్వాత వెంట వెంటనే ఏం తెచ్చిందా ఏంటా అని గబా గబా లగేజ్ అంతా ఓపెన్ చేసేసి చూసేసాం ఫస్ట్. ఆ తర్వాత ఇంకా కొంచెం సేపు అది కబుర్లన్నీ చెప్పేసుకున్నాం. ఇంకా లక్కీ అయితే అమ్మమ్మ పంపించిన డిషెస్ అన్నీ కూడా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా ఇది ఒక 2 days తర్వాత అనమాట. ఉసిరికాయ పచ్చడి పెడదాం అనుకుంటున్నాను. ఆల్రెడీ ఒక్కసారి పెట్టాను కార్తీక మాసంలోని, మొత్తం కంప్లీట్ అయిపోయింది. 1 కిలో అలా పెట్టాను అనమాట. సో ఇప్పుడు ఇది 1.5 కిలో తీసుకున్నాను ఈ ఉసిరికాయలు అయితే. ఇవి మనకి హైబ్రిడ్ ఉసిరికాయలే, దేశవాళీ అయితే కాదు. మనకి ఎఫ్టీహెచ్లో ఆన్లైన్లో దొరుకుతున్నాయి, అలాగే బజార్లో కూడా దొరుకుతాయి. కానీ ఎప్పుడు మేము ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం కాబట్టి అందులోనే వచ్చాయి. సేమ్ ప్రైస్ బయట ఇక్కడ కూడా. సో వాటిని అయితే బాగా నీళ్ళల్లో వేసేసి కడిగేసి పెట్టేశాను. తర్వాత బాగా తుడిచేసుకున్నాను కూడా, ఎందుకంటే దాంట్లో చిన్న తడి ఉన్నా కూడా మనకి పచ్చడి అంతా బూజు పట్టేస్తుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉండదన్నమాట. ఇంచుమించుగా నేను పెట్టిన ఈ పచ్చడి సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటుంది. సో ఈ పచ్చడి ఎలా చేయాలనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. చాలామందికి తెలిసిన ప్రాసెస్సే, నేను ఎలా పెడతాను అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా వీటిని 4 అంటే అన్ని వైపులా దానికి గీతలు ఉంటాయి కదా, దాంట్లో నుంచి గంటలు పెట్టేసి కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఉసిరి ఆవకాయ ఇంకా ఉసిరి పచ్చడి రెండు పెడుతున్నాను. ఆవకాయ చాలా కొంచెం పెడుతున్నాను, ఇందులో సగం ఒక 1/2 కిలో అలా తీసుకుని మిగతాదంతా కూడా పచ్చడి పెడుతున్నాను. సో ఇది కట్ చేస్తున్నప్పుడు చాకు కన్నా కూడా కత్తిపీట చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ నాకు ఏమైందంటే కత్తిపీట చాలా షార్ప్గా ఉంది, ఇంకా ఇది కూడా కొంచెం జారుతూ ఉంటుంది ఉసిరికాయ. సో కట్ చేస్తున్నప్పుడు జారిపోయింది. అనుకున్నాను ఇందాక నువ్వు కోసిన దాన్ని బట్టి అర్థమైపోతుంది నాకు. తొక్క దీన్ని ఇది ఫస్ట్ తీసుకురా, చక్కమని వెళ్ళిపోయింది. దీనికి ఉండిపోయింది అదా. సో ఇక్కడ జరిగింది ఇది. ఉసిరికాయ ఏమైందంటే కొంచెం జారుగా ఉండి జారిపోయేసరికి వేళ్ళు అనేవి కత్తిపీట మీదకి వెళ్ళిపోయి, సో కొంచెం బాగానే చెక్కుకుపోయింది. బొటకన వేలు ఉంటుంది కదా, సో అది చాలా బ్లడ్ వచ్చింది. చిన్నదిలాగే కనిపిస్తోంది, బట్ బ్లడ్ బాగా వచ్చేసింది. ఇంకా 4-5 days వరకు అయితే తగ్గలేదు, బాగా మంట అనమాట. నిమ్మకాయ కానీ లేదా ఉసిరికాయ కానీ ఏది ముట్టుకున్నా కూడా బాగా మండిపోతుంది.
ఇంకా ఏం చేస్తాం, మా చెల్లి ఉంది కదా, తనైతే హెల్ప్ చేస్తుంది చాక్ తోటి. అగో అవన్నీ కూడా తరిగి పెట్టింది పాపం. నేనైతే ఇంకా రెండు వైపులా రెండు చేతులకి కూడా, ఒకటి బొటకన వెనికి ఇటు రైట్ సైడ్ అయితే ఇంకొంచెం కిందకి కొంచెం అరచేతిలో తెగింది. సో చాలా అంటే చాలా మంటగా అనిపించింది. ఎలా అంటే ఆ, చాలా వరకు స్కిన్ ఎగిరిపోయింది అక్కడ. అందులోకి వింటర్ కదా మనకి, కొంచెం బాగానే మండుతూ ఉందన్నమాట అది. చిన్న దెబ్బ అయినా కూడా లోతుగా దిగిపోయింది. సో కొంచెం నొప్పి అనిపించింది. ఇంకా తర్వాత ఉసిరికాయ పచ్చడి అయితే చేస్తున్నాను. చెల్లి అన్ని ముక్కలు కోసి పెట్టింది కదా. ఇప్పుడు ఇందులో కొన్ని నేను ఆవకాయ కోసం సపరేట్ చేశాను, ఇంకొన్ని పచ్చడి కోసం సపరేట్ చేశాను. కిలో వరకు ఆవకాయ పెట్టేశాను, అరకిలో అయితే ఆ, సారీ కిలో అయితే పచ్చడి పెట్టాను, ఒక అరకిలో అయితే ఆవకాయ పెడుతున్నాను. ఈ ఆవకాయ కూడా నేను ఇలా పొడుగ్గా తరిగేసిన ముక్కల్ని వాడుతున్నాను. మామూలుగా కాయ పాలంగా కూడా పెట్టుకోవచ్చు. తినేటప్పుడు అన్నంలో కలుపుకునేటప్పుడు ఈజీగా ఉంటుందని ఇలా పెడుతున్నాను. ఇంకా దేనికైతే నేను ఆ, ఆవకాయ పెట్టుకోవడానికి శనగ నూనె ఉంటుంది కదా, దానిని తీసుకున్నాను. శనగ నూనె లేకపోతే నువ్వుల నూనె ఏదైనా తీసుకోవచ్చు. రిఫైండ్ ఆయిల్ అయితే బాగోదు. అప్పటికప్పుడు ఒక 10 డేస్కి, ఒక 15 డేస్కి అయితే రిఫైండ్ ఆయిల్ బాగుంటుంది. అదే సన్ఫ్లవర్ ఆయిల్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి రోజు వాడుకునే వంట నూనెలు. అంతకుమించి సంవత్సరం అంతా బాగా నిల్వ ఉండాలి అనుకునేటట్టయితే పల్లి నూనె కానీ పప్పు నూనెలు అంటే నువ్వుల నూనె అవి తీసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు టైం ఎంత అయింది? 9:30 అయింది. వీడియో తీస్తావా? వీడియో తీసినప్పుడు ఫోన్ ఒకవేళ అందులో పడింది అనుకో, క్షణం కూడా ఉండడు, పరుగో పరుగో పారు. అప్పుడు ఏం చేస్తాను, ఇది వేడిగా కాలింది కదా, దీన్ని తీసుకొచ్చి పెడతాను. దొరకాలి కదా ముందు నేను. ముక్క మీద పెడతాను. నాకు చాలాసార్లు డౌట్ ఉండేది వంట వీడియోలు చేసినప్పుడు, అది ఉంటుంది కదా ట్రైపాడ్, దానికి పెట్టినప్పుడు స్పాంజ్ ఒక్కోసారి ఇది వచ్చేసింది కదా, కింద పడిపోయింది. ఆటోమేటిక్గా కింద పడిపోయింది చాలాసార్లు, కానీ ఇందులో పడలేదు. పడితే నా పరిస్థితి ఎలా ఉండేది? అలా ఉంటుంది. అప్పుడు నువ్వు పరిగెట్టాలి బాగా గట్టిగేస్తాను. అప్పుడు ఒకసారి ఫోన్ చేసినప్పుడు చెప్పారు, మీ అక్క ఫోన్ కుక్కర్లోనో మిక్సీలోనో పెడుతుంది, నేను వెనకాల వెళ్ళి దాన్ని కాపాడుకుంటూ రావాలన్నమాట. చూడు, ఇది మొక్క ఉడికిపోయింది. ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో చెప్తాను, దాన్ని నేర్చుకో. అది నా దగ్గరే కదా నువ్వు నేర్చుకున్నాను, మళ్ళీ నువ్వు నేర్పించింది. అబ్బా, నీ దగ్గర నేర్చుకున్నాను. మళ్ళీ ముద్దు కూడా మ్యాగీ తప్ప నీకేం వచ్చో చెప్పవే. మ్యాగీ ఎన్ని వంటలు వచ్చి నా దగ్గర అన్ని నేర్చుకుని నువ్వు ఇలా అన్నావు మంచిగా. ఇక్కడైతే చెల్లి నేను చక్కగా ముచ్చట్లు పెట్టామన్నమాట. ముచ్చట్లు ఆడుకుంటూ ఈ రెసిపీ అయితే చేస్తున్నాము. ఇక్కడ ఫస్ట్ మీకు చెప్పలేదు కదా, ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఈ ఉసిరికాయ ముక్కలు అందులో వేసేయాలి. వేసేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్కి ఇది చక్కగా మగ్గిపోతుంది. ముక్క అంతా కూడా మెత్తపడిపోతుంది. దీని మూత ఏం పెట్టక్కర్లేదు, మూత పెట్టకుండా మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకుంటే ఈ ముక్కలన్నీ కూడా చక్కగా మగ్గిపోతాయి. ఆ తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఆయిల్ సపరేట్ చేసి ముక్కలు మాత్రమే ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఓన్లీ ఇందులోని ముక్కలు మాత్రమే వేసాను, ఉప్పు కానీ ఇంకా పసుపు కానీ ఏం వేయలేదు, తర్వాత వేస్తాను. సో ఇప్పుడు ఇందులో నేను ఒక పావు చెంచా వరకు రోస్టెడ్ మెంతులు ఉంటాయి కదా, వాటిని కొంచెం మిక్సీ చేసేసి ఆ మెంతి పొడి వేసుకుంటున్నాను. ఉట్టి మెంతులే అవి, వేయించిన మెంతి పొడి. తర్వాత ఒక అరకప్పు వరకు నేను ఇక్కడ ఏంటది ఆవు పిండి ఉంటుంది కదా, అది తీసుకున్నాను. ఇందులో కూడా ఉప్పు గట్ట ఏం యాడ్ చేయని, ఓన్లీ ఆవు పిండి అనమాట. అలాగే ఇంకొక హాఫ్ కప్పు కారం వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక అరకిలో వరకు చేస్తున్నాను కదా, దాని క్వాంటిటీ చెప్తున్నాను. మామూలుగా అయితే కొంచెం బాగా కారం తినేవాళ్ళు ఎక్కువ కారం వేసుకోవచ్చు. ఒక్కొక్కరు కారం తగ్గించి దానికి రెండింతలు ఆవు పిండి వేస్తారు. ఇక్కడ నేను రెండు సమానంగా వేసాను. తర్వాత ఇందులో ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు కూడా నేను ఒక హాఫ్ కప్పు వేసాను. సో ఇందులో నేను మెంతి పొడి, ఇంకా ఆవు పిండి, కారం, ఉప్పు ఈ 4 వేసేసుకున్నాను. తర్వాత ఇందులో నిమ్మరసం వేసుకోవాలి. ఇంచుమించుగా ఒక 5-6 కాయలు తీసుకుని నిమ్మరసం అయితే పిండుకోవాలి.
చెట్టి వేప చెట్టి నా బలవంతం. ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలి కదా, ఆయిల్ కూడా వేడిగా ఉండే ఆయిల్ వేసుకోవాలి కాబట్టి ఆ ఆయిల్ వేసుకునే ముందు ఈ నిమ్మరసం వేసేసుకుంటే బాగుంటుంది. తడి పెట్టకూడదు దొంగ. మర్చిపోయాను. ఇప్పుడు ఇందులో కారం, ఉప్పు, ఆవపిండి ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇవన్నీ కూడా ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ముందు మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసేసిన తర్వాత వేడి నూనె కనుక ఇందులో వేసుకున్నాం అనుకోండి, ఈ నిమ్మరసంలో ఏదైనా కొంచెం తడిదనం, ఆ నిమ్మరసానికైతే అది పాడవదు, బట్ మామూలుగా కొంచెం తడి ఏదైనా ఉంటే కూడా ఆ వేడి నూనెకి అది మంచిగా అయిపోతుంది, ఏం ప్రాబ్లం ఉండదు అనమాట, బూజు పట్టడం అదేం ఉండదు. ఆయిల్ వేసేసిన తర్వాత లాస్ట్లో కూడా వేసుకోవచ్చు, బట్ ఎందుకో ముందు వేసేసాను నేను. ఇక్కడ నా లెఫ్ట్ హ్యాండ్ అయితే కట్ అయింది కదా, ఇది బౌల్ పట్టుకోవడానికి అవ్వట్లేదు, చెల్లి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మీ అందరికీ నిమ్మకాయ ఎలా పిండాలో నేను చూపిస్తాను. వాళ్ళకి వచ్చే ఎలా పిండాలో నువ్వు ముందు పిండు. వాళ్ళకి రాదు, నేను చూపిస్తాను. చూడండి, ఇలా పెట్టుకొని ఇది ఇలా పెట్టి ఇలా నొక్కాలి, ఇలా తిప్పాలి, తిప్పుతూ నొక్కాలి. తర్వాత మిగిలిన నిన్ను వదిలేకూడదు, ఇలా పిండేయాలి ఇందులో, అంతే. పిండేయాలి అందులో. ఇందులో నేను పులుపు కోసం అని చెప్పి నిమ్మరసం వేస్తున్నాను. ఇది నచ్చకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు. పులుపు అసలు వేసుకోకపోయినా కూడా టేస్ట్ అనేది బాగానే ఉంటుంది. లేకపోతే నిమ్మకాయ బదులు కూడా చింతపండు గుజ్జు ఉంటుంది కదా, దాన్ని వేసుకోవచ్చు. పచ్చి చింతపండు గుజ్జు కాకుండా మగ్గించిన చింతపండు రసం ఉంటుంది కదా, ఆ గుజ్జుని ఇందులో వేసుకుంటే పులుపు అది కూడా కరెక్ట్గా సరిపోతుంది. పులుపు మరీ ఎక్కువైతే బాగోదు కాబట్టి నేను అన్నీ తీసుకున్నాను. లేదు మీకు ఇంకా పులుపు కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, కానీ ఉసిరికాయ టేస్ట్ అనేది అది డామినేట్ చేయకూడదు. ఇప్పుడు మొత్తం నిమ్మరసం వేసేసుకున్నాం కదా, ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ ఫస్ట్ మగ్గించుకున్నాం కదా ఆయిల్లో వేసుకుని ఉసిరికాయలు, ఆయిల్ అయితే సపరేట్ చేసి పెట్టాం కదా, ఆయిల్ ఇంకొంచెం వేడి చేసి అందులో కొంచెం ఇంగు వేసుకున్నాను. ఆ ఆయిల్ మొత్తం అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఏదైతే మన కారం, ఉప్పు, ఆవు పిండి కలుపుకున్నామో ఆ ఉసిరికాయ ముక్కల్లోకి ఈ ఆయిల్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీకు ఇష్టం అనుకుంటే ఇందులో ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే ఎప్పుడు వేయలేదు. మా ఇంట్లో మా అమ్మగారు ఎలాంటి స్టైల్లో చేస్తారో నేను అలాగే చేస్తున్నాను ఈ రెసిపీ అయితే. చాలామందికి హైబ్రిడ్ ఇవి నచ్చవు, దేశవాళీ ఉంటాయి కదా చిన్న ఉసిరికాయలు, అవే నచ్చుతాయి, అవే బాగుంటాయి అంటారు. కానీ ఇక్కడ మాకు అవి దొరకవు, దాంతో పెట్టడం కూడా నాకు అంత ఈజీగా అనిపించదు. ఇదే బాగుంటుంది, అందుకే వీటితోటే పెడుతూ ఉంటాను. మా ఇంట్లో అందరికీ ఇష్టమే, అటు అమ్మ వాళ్ళ సైడ్ కానీ, ఇటు నాన్నగారు వాళ్ళకి కానీ, లేకపోతే మా మావయ్య గారు వాళ్ళకి కానీ చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఈ ఉసిరికాయ పచ్చడి, ఇంకా ఉసిరావకాయ. ఇప్పుడు ఆయిల్ని ఇంకొంచెం మళ్ళీ వేడి చేసుకున్నాం కదా, ఆ ఆయిల్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇంచుమించుగా నేను ఒక బౌల్ తోటి తీసుకున్నాను ఆయిల్ అయితే, అంటే ఒక 1/2 కిలో అలా తీసుకున్నాను. అలాగే ఈ ఆవకాయ పెట్టుకునే బౌల్ ఉంది కదా, దాంట్లో అయితే దీన్ని ఉంచకూడదు. ఇది మామూలుగా కలుపుకోవడం కోసం అని చెప్పి నేను స్టీల్ బౌల్లోకి తీసుకున్నాను. తర్వాత దీన్ని గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేశాను, లేదా ప్లాస్టిక్ లేదా జాడీలు ఉంటాయి కదా, ఆ జాడీలోకి కూడా తీసుకోవచ్చు. కానీ స్టీల్ బౌల్లోకి అయితే మాత్రం ఉంచకూడదు, కన్నం పడిపోతుంది. ఇంకా ఇక్కడైతే ఆవకాయ రెడీ అయిపోయింది, దీన్ని గ్లాస్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. బాగుందా టేస్ట్? అన్నీ సరిపోయా?
సరిపోయి ఉప్పు ఏమి ఎక్కువాలి కదా, ఎక్కువ అవ్వాలి, కరెక్ట్గా అంతా సరిపోయింది. ఆయిల్ సరిపోతుంది కదా. ఆయిల్ కూడా సరిపోదు. ఈ సెకండ్ టైమో థర్డ్ టైమో పెట్టడం నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ పెడుతున్నాను. ఉసిరికాయ పచ్చడి పెట్టాను, ఇది మాత్రం అది ఇది పక్కన పెట్టేద్దాం. ఇందులో పెడితే అన్నం పడిపోదా? ఒక్కరోజే కదా లంచ్, రేపు తీసేవచ్చు. సరే పక్కన పెడదాం, ఉసిరికాయ పచ్చడి చేస్తున్నాం. ఇంకా ట్రాన్స్ఫర్ చేసుకోలేదు కూడా గ్లాస్ పచ్చడి బౌల్లోకి. అది కొంచెం వేడిగా ఉంటుంది కదా, చల్లారిన తర్వాత గాజు సీసాలోకి తీసుకుంటాను. ఈలోగా పచ్చడి కోసం ఉసిరికాయ ముక్కల్ని రెడీ చేసుకున్నాను కదా, వాటితోటి పచ్చడి పెడుతున్నాను. దీనికి కూడా కొంచెం ఆయిల్ మూకుడులో వేసుకుని వేడి చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలన్నీ ఉన్నాయి కదా, వాటిని అందులో వేసేసుకుని ఉప్పు ఇంకా కొంచెం పసుపు వేసుకోవాలి. నేను ఉప్పు లాస్ట్లో వేసినట్టున్నాను. ఈజీగా మగ్గిపోతాయి తెలుసా అవి, దీనికి ఎక్కువ కష్టపడక్కర్లేదు. అవి కోసినప్పుడు కూడా తెలుస్తుంది, కొంచెం మెత్తగానే ఉన్నాయి. ఆ చిన్నవి అయితే గట్టిగా ఉంటాయి చాలా, అవి ఊరడానికి కూడా టైం పడుతుంది. బాగా కసగా కూడా ఉంటాయి అవి, వీటితో పోలిస్తే అవి ఎక్కువ కసగా ఉంటాయి అనుకుంటా. నువ్వు పుల్లగా ఉంటాయి అన్నావు కదా, అది కసగానే అనిపిస్తుంది నాకు ఇప్పుడు, పుల్లగా అనే అనిపిస్తుంది. కానీ ఇవి కోసినప్పుడు చేతుల్లో నల్లగా అవ్వలేదు కదా అవి. ఏంటి ఆ ఉసిరికాయలు కోస్తే నల్లగా అయిపోతాయి ఇవన్నీ. అవునా, నేను ఎప్పుడో పోయలేదు. తింటే మాత్రం కష్టం అసలు. ఊరబెడితే బాగుంటాయి కదా, చిన్నప్పుడు స్కూల్లో రూపాయికి 4 ఎన్నో ఇచ్చేవాడు, కవర్లోనో కాగితంలోనో వేసి. కొనుక్కుంటేనే బాగుంది, ఇంటి దగ్గర తినేవి మళ్ళీ నచ్చేవి కాదు. అవి వాడిచ్చి వాడు చెయ్యి పెట్టి కెలిపిస్తాడు కదా, చెయ్యి మొత్తం పెట్టి లోపల ఇలా తీసి ఇచ్చినప్పుడు అవే బాగుంటాయి. అవి ఒకటి అదేంటిది మామిడికాయ ముక్కలు బాగుండేవి కదా. రేగుపళ్ళు కూడా ఊరబెడతారు తెలుసా. తెలీదు, అప్పుడు తెలియదు నేను. అక్కడే స్కూల్లోని అమ్మేవారు. అరటి దవ్వ మళ్ళీ ఊరబెడతారు కదా, చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు పెట్టారు. అవును, కానీ అది ఎక్కువ రోజులు ఉండదు అనుకుంటా, మెత్తగా ముద్దలా అయిపోతుంది. కానీ బాగుంది అప్పటికప్పుడు, అంటే ఒక రోజు నానపెట్టుకుని. ఏంటి నోరు ఊరుతుందా నీకు? అదే ఇందాక నువ్వు ఇలా చెప్పరించావు కదా. సో అదండి, చిన్నప్పటి విషయాలన్నీ తలుచుకుంటూ అలా ముచ్చట్లు చెప్పుకుంటున్నాం. స్కూల్లో కాదు, స్కూల్ దగ్గర ఒక షాప్ ఉండేది, అక్కడ ఆ ఉసిరికాయలు అవన్నీ కూడా ఊరపెట్టినవి అవి అమ్మేవారు, చాలా బాగుండేది. సో ఇంకా ఇక్కడైతే ఉసిరికాయలు అయితే పచ్చడి కోసం మగ్గిస్తున్నాను. ఈలోగా ఈ ఆవకాయ పెట్టుకున్నాం కదా, అది బాగా చల్లారిపోయింది, ఆయిల్ అంతా కూడా వేసుకున్నాం కదా, సో అది బాగా చల్లారిపోయింది. ఇప్పుడు దాన్ని గాజు బౌల్లోకి, అదే గాజు సీసాలోకి తీసుకుంటున్నాను. ఇలాంటి పచ్చడిలో ఆవకాయలు ఏమైనా నిల్వ ఉంచేటప్పుడు గాజువి లేదా పింగాణి జాడీలు ఉంటాయి కదా, అవే మంచిదంటారు. కానీ నా దగ్గర అలాంటివి ఎక్కువ లేవు. సో ఇదైతే గాజు సీసాలో పెట్టాను, కానీ ఉసిరికాయ పచ్చడి అయితే మాత్రం ప్లాస్టిక్ దాంట్లోనే పెట్టాను. బట్ దాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి వీలైనంత త్వరగా, ఎందుకంటే ప్లాస్టిక్ అది బాగా కొరికేసినట్టు అయిపోతుంది అనమాట ఆయిల్కి, ఉప్పుకి. సో కొంచెం డేంజరే ఇలాంటి పచ్చళ్ళు, నిల్వ పచ్చళ్ళు అవి పెట్టడం కొంచెం మంచిది కాదు ప్లాస్టిక్లో. ఇంకా ఇక్కడ చూసారు కదా, చక్కగా ఈ ముక్కలన్నీ కూడా బాగా మగ్గిపోయాయి. ఇలా మెత్తగా మగ్గిపోయేంత వరకు దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. దీని మీద మూత ఏం పెట్టాల్సిన అవసరం ఉండదు, చక్కగా మగ్గిపోతాయి. ఒకవేళ మూత పెడితే దానికి ఉండే ఆవిరి కూడా దానికి పట్టి చెమ్మ చేరే అవకాశం ఉంటుంది, కాబట్టి మూత పెట్టకుండానే ఇలా కుక్ చేసుకుంటే బాగుంటుంది. ఇది మనకి ఖచ్చితంగా 1 year పాటు ఇంకా ఎక్కువే ఇది నిల్వ ఉంటుంది, అస్సలు పాడవదు. బట్ ఇది చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం తడి కూడా తగిలింది అనుకోండి, అది మొత్తం అంతా బూజు పట్టేస్తుంది. సో ఇది ఎండలో కూడా పెట్టాల్సిన అవసరం లేదు. కొంతమంది ఏం చేస్తారంటే, అమ్మ ఏం చేస్తుందంటే ఒక్కొక్కసారి ఈ ఉసిరికాయలని ఫస్ట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేస్తుంది. కట్ చేసేసి మిక్సీ జార్లో ఉప్పు పసుపు వేసి ఆడించేసి, ఆ తర్వాత సేమ్ ప్రాసెస్ అనమాట, కొంచెం నూనెలో మగ్గిచ్చేసి ఆ తర్వాత దాంట్లో పోపు అంతా వేస్తూ ఉంటుంది. అలా కూడా చేసుకోవచ్చు. అలాగే మా ఇంటి దగ్గర ఒకరు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఉసిరికాయలని
మిక్సీ జార్లో ఆడించేసి ఉప్పు పసుపు వేసేసి అలా మూత పెట్టి ఉంచేస్తారనమాట గాజు సీసాలో. ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని తీసి పోపు వేసుకుని కారం అదంతా కూడా కలుపుకుంటారు. బట్ నేను అలా ట్రై చేశాను కానీ ఎందుకో నాకు అది పని చేయలేదు, బూజు పట్టేసింది. ఈ ప్రాసెస్ అయితే మాత్రం అసలు బూజు పట్టకుండా ఉంది. ఇప్పుడు చూసారు కదా మీరు వీడియోలో ముక్కలన్నీ కూడా చక్కగా మగ్గిపోయాయి కదా, దాన్ని మ్యాషర్ తోటి చక్కగా మ్యాష్ చేసేసాను. ఆ తర్వాత అందులోని ఉప్పు, మెంతి పొడి, ఇంకా కారం ఈ మూడింటిని వేసుకున్నాను. కారం కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. ఉప్పు కూడా ఒక కప్పు తీసుకున్నానండి, హాఫ్ కప్పు. ఇంకా ఎక్కువగానే పడింది, తర్వాత సరిపోలేదు, అందుకే ఇంకో హాఫ్ కప్ అయితే యాడ్ చేశాను. ఈ క్వాంటిటీస్ అన్నీ కూడా మీరు వీడియోలో చూసుంటారు కదా. సో తర్వాత అందులోనే ఇంకొంచెం ఆయిల్ అనమాట, ఈ చిన్న మూకుడు ఉంది కదా దానికి సగానికి తీసుకున్న ఆయిల్, అందులో ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు వేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అందులోనే ఇంగు కూడా వేసుకున్నాను. ఈ వేడి నూనె తీసుకొచ్చి ఈ పచ్చడిలో కలిపేశాను. అంతేనండి, ఉసిరికాయ పచ్చడి అయితే మనకి రెడీ అయిపోతుంది. ఇది బాగా కలిపేసిన తర్వాత ఒక 2 days అలా బాగా కలుపుకుని మూత పెట్టేసి 2 days అలా ఉంచామనుకోండి, చక్కగా ఊరిపోతుంది. ఆ తర్వాత తినడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. ఇంకా ఆఖరిగా ఇందులో నేను నిమ్మరసం కూడా యాడ్ చేసుకున్నాను. మీరు పోపు వేసుకునే ముందుగా కూడా దీంట్లో నిమ్మరసం వేసుకుని ఆ తర్వాత పోపు వేసేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది. నేను లాస్ట్లో యాడ్ చేశాను, వేడిగా ఉంది కదా అని చెప్పి. ఇది మనకి ఎండలో అస్సలు పెట్టాల్సిన అవసరం ఉండదు. తడి లేకుండా చూసుకుని జాగ్రత్తగా చేసుకుంటే కనుక మీకు 1 year కన్నా ఎక్కువగానే నిల్వ ఉంటుంది, అస్సలు పాడవదు. సో ఇది మనకి కార్తీక మాసంలోని, అలాగే ఉల్లి వెల్లుల్లి తినని రోజుల్లో కూడా చాలా బాగుంటుంది. ఆదివారం ఒక్కరోజు ఉసిరికాయ పచ్చడి తినొద్దు అని అంటారు, మిగతా అన్ని రోజుల్లోని ఉసిరికాయ పచ్చడి తినొచ్చు. అయితే నైట్ టైం అయితే తినకూడదు, కఫం చేస్తుందని చెప్తారు. బట్ ఇది హెల్త్కి చాలా మంచిదండి. మొదటి ముద్ద అన్నంలో ఫస్ట్ ఈ ఉసిరికాయ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా మంచిది. హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో ఈ 2 రెసిపీలు మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఎలా ఉన్నాయి అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. నెక్స్ట్ వీడియోలో నేను టేస్ట్ ఎలా ఉందో చెప్తాను, ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. రాజు మై స్వీట్ హోమ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.